హలో ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్రెడ్తో ఒక వెరైటీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నానండి. అదేంటంటే బ్రెడ్ చీలా. ఇది దోశ కంటే కొంచెం తిక్కుగా ఉంటుందండి. ఇది తయారు చేయడానికి మనకి ఏమేమి పదార్థాలు కావాలంటే 4-5 బ్రెడ్ స్లైసులు తీసుకోండి. నేను బార్డర్స్ తీసేసాను, మీరు బార్డర్స్ ఉంచుకున్నా కానీ పర్వాలేదు. ఒక ఉడకబెట్టి మ్యాష్ చేసిన బంగాళదుంప, చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకోండి, 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, 1 టేబుల్ స్పూన్ కట్ చేసిన కొత్తిమీర, కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఉప్పు మీ రుచి తగినంత తీసుకోండి. నేను 1 టీ స్పూన్ తీసుకున్నాను. 1 టీ స్పూన్ మిరప్పొడి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే బ్రెడ్ని ముక్కలు చేసి మిక్సీ జార్లో వేసుకుందాం. దానిలో బొంబాయి రవ్వను వేసుకోండి, పెరుగు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసుకొని 1/2 కప్పు నీళ్ళు పోసుకోండి. మూత పెట్టుకొని పేస్ట్ చేసుకుందాం. ఈ విధంగా పేస్ట్ చేశానండి. కొంచెం తిక్కుగా చేసుకోవాలి పేస్ట్ని, మరీ పలుచగా ఉండకూడదు. ఈ పేస్ట్ని ఒక బౌల్లో తీసుకుందాం. దీనిలో ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకోవాలి, మ్యాష్ చేసిన బంగాళదుంప వేసుకోండి, కొత్తిమీర, జీలకర్ర వేసుకోవాలి, మిరప్పొడి వేసుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాం. అన్నీ కలపడం అయిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం సెట్ అవ్వడానికి. 10 నిమిషాలు అయిన తర్వాత ఓపెన్ చేయండి. బాగా సెట్ అయిపోయింది చూడండి. ఈ విధంగా కొంచెం తిక్కుగా ఉండేటట్టు చూసుకోండి బ్యాటర్ని. ఇప్పుడు మనం ప్యాన్ వేడి చేసి కొంచెం ఆయిల్ పూసుకోండి. 2 టేబుల్ స్పూన్లు పిండి వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు నచ్చినట్లు కొంచెం తిక్కుగా అయినా కొంచెం పలచగా అయినా చేసుకోండి. పైన కొంచెం ఆయిల్ వేసుకోండి. లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. 2-3 నిమిషాల తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకోండి. మంచి కలర్ వచ్చింది చూడండి. 2 సైడ్లో తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసుకుందాం. రెండవది కూడా అలానే చేసుకుందాం. ఆయిల్ పోసుకొని 2 టేబుల్ స్పూన్ బ్యాటర్ వేసుకోండి. స్ప్రెడ్ చేసి పైన ఆయిల్ వేసుకొని 2-3 నిమిషాల తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకుందాం. 2 సైడ్లు ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు మనకు టేస్టీగా ఉండే బ్రెడ్ చీలా రెడీగా ఉన్నాయి. ఇంట్లో 2-3 రోజులది కొంచెం గట్టిగా ఉన్న బ్రెడ్ అయినా వేసుకోవచ్చండి. బ్రెడ్ చీలాని కొబ్బరి చట్నీ, గ్రౌండ్నట్ చట్నీ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.